యా సో హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాగర్ అండ్ ఈ రోజు మనం ఏఆప్స్ ఎంఎల్ఓప్స్ సిరీస్ లోని విల్ డిస్కస్ అబౌట్ మిషన్ లెర్నింగ్ అన్నమాట. ఈ మిషన్ లెర్నింగ్ లో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అంటే మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డేటా లైక్ అంటే ఏంటి, ఈటీఎల్ అంటే ఏంటి, అండ్ ఈటీఎల్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక సబ్జెక్ట్ మనం పాండాస్ డెమో ద్వారా విల్ సీ దట్. అండ్ ఈ సెషన్కి వెళ్ళే ముందు, సిన్స్ ఇది మొత్తం నేను ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి, అండ్ నా యూట్యూబ్ యాక్చువల్గా ఒక డైవర్సిఫైడ్ కంటెంట్ ఉంది కాబట్టి చాలా. సో సింపుల్గా సర్చ్ మై నేమ్ ఇన్ గూగుల్. ఇక్కడ మీకు నాకు వెబ్సైట్, నా లింక్డ్ఇన్, నా యూట్యూబ్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ నేను యూట్యూబ్లోనే ఎవ్రీథింగ్ ఇస్ అప్డేటెడ్ బై ప్లేలిస్ట్. అండ్ ప్లేలిస్ట్లో సింపుల్గా ఈ సెషన్ అయితే నేను డెవాప్స్ సారగకల తెలుగులో అప్లోడ్ చేస్తా. సిన్స్ ఇది ఒక ఇండివిజువల్ సెషన్ అయినా సరే, నేను రికమెండ్ చేసేది ఒక కన్సిక్యూటివ్ ఆర్డర్లో వెళ్ళమని చెప్పి. బికాస్ కొన్ని కనెక్ట్స్ ఉంటాయి కాబట్టి, కొన్ని కనెక్ట్ డాట్స్ ఉంటాయి కాబట్టి ఆపరేషన్స్కి దీనికి మ్యాక్స్ కనెక్ట్స్ ఉండవు ఏ ఆప్స్ అండ్ ఎంఎల్ ఆప్స్ అండ్ డెవ్ ఆప్స్కి. బట్ దెర్ వుడ్ బి బిట్ ఆఫ్ కనెక్షన్స్. అండ్ ఐ థింక్ ఎస్ 1 సెకండ్. అండ్ ఇది యాక్చువల్గా వచ్చేసే బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్లో ఎవ్రీథింగ్ ఇస్ సపరేటెడ్ బై కంటెంట్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్. జనరల్గా ఎక్కడికైనా నావిగేట్ అయితే తిరిగి రావడానికి జస్ట్ గో ఫర్ లోగో అండ్ కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్ అండ్ యూ విల్ బి హియర్. అండ్ ఇది కాకుండా యూ కుడ్ రీచ్ అవుట్ టు మీ ఆన్ లింక్డ్ఇన్. ఓకే. అరే, యా, రీచ్ అవుట్ టు మీ ఆన్ లింక్డ్ఇన్. ఎస్, ఐ థింక్ ఉడిమి కోర్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, నేను అది చూడలే. ఫైన్. ఎస్, మేబీ ఈ రోజు సెషన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఫర్ టుడే సెషన్. ఓకే, ఇది క్లోజ్ అయిపోయింది. యా, మై బ్యాడ్. సో జనరల్గా మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఒక డెఫినేషన్ వైజ్ కాకుండా ఒక లేమన్ టర్మ్స్ అంటే ఒక బేసిక్ టర్మ్స్లో ఎట్లా చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్ మనం అందరం ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వాడతాం కదా. ఇన్స్టాగ్రామ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్గా మీరు ఒక సాడ్ రీల్ లైక్ చేస్తారు. సాడ్ రీల్స్కి మీరు అక్కడ ఎక్కువసేపు ఆగి చూస్తున్నారు వితౌట్ స్క్రోలింగ్. సో అండ్ దాన్ని సేవ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే దానికి మీ ఎమోషన్స్ పెట్టి ఉండదు కానీ ఒక ఆల్గరిథం ఉంటుంది అన్నమాట. ఈ ఆల్గరిథం ఏంటి, వీడు ఎక్కువ సాడ్ రీల్స్ చూస్తున్నాడు, వాడి కోసం సెర్చ్ చేస్తున్నాడు, లైక్ చేస్తున్నాడు, పోస్ట్ చేస్తున్నాడు అన్నప్పుడు జనరల్గా అవి మీకు ఇంకా సాడ్ రీల్స్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే అది మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి చూస్తుంది. మాక్సిమం మీరు అక్కడ ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేయాలి, అది దాని యొక్క గోల్. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ఎంగేజ్ అయితే అడ్వర్టైజ్మెంట్స్కి అంత ఎక్కువ ప్రాఫిట్. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ లోను వాళ్ళు అంత ఎక్కువ మనీ తీసుకోవచ్చు. ద యూజర్ ఎంగేజ్మెంట్ ఇస్ మోర్ అన్నప్పుడు అక్కడ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా బిజినెస్ చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సేమ్ వే ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ జిమ్కి వెళ్తున్నాడు, ఆ జిమ్ పోస్ట్ చూస్తున్నాడు, జిమ్ న్యూట్రిషన్ పోస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ చూస్తున్నాడు, అట్లా లైక్ చేస్తున్నాడు, అంటే అవి కనిపించినప్పుడు ఆగి ఆ వీడియోస్ కంప్లీట్ గా చూస్తున్నాడు వితౌట్ స్క్రోలింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నీ ఫ్రెండ్స్ కి నెక్స్ట్ ఇంకా ఆ జిమ్ వీడియోసే చూపిస్తుంటది అన్నమాట. సో దట్స్ హౌ ఒక ఇద్దరు యూజ్ అయితే సేమ్ ఇన్స్టాగ్రామ్ నే, బట్ ఆల్గరిథం డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ యూజర్ డేటా. అంటే యూజర్ కి ఏది ఇంపార్టెంట్ అన్నది అది మనం ఫస్ట్ చూపిస్తాం. బీయింగ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం అన్నది అట్లా వర్క్ చేస్తుంది. ఇది ఇంకొక టర్మ్స్ లో మనం అంటే ఇక్కడ చాలా చోట్ల వాడతారు ఇక్కడ మిషన్ లెర్నింగ్. సేమ్ అట్లాగే అమెజాన్.com తీసుకుంటే, ఫర్ సపోజ్ నేను ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాను. ఆ స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు నెక్స్ట్ నేను ఎప్పుడు అమెజాన్.com ఓపెన్ చేసినా సరే ఇది నాకు ఏం చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ అది ఒక స్మార్ట్ ఫోన్ కొంటే ఆ స్మార్ట్ ఫోన్ లెట్స్ ఏ సామ్సంగ్ కొన్నాను నేను. సేమ్ మోడల్ యొక్క బ్యాక్ కవర్స్ చూపిస్తుంది, లేదా ఆ మోడల్ కి కంపాటబుల్ అయ్యే హెడ్ ఫోన్స్ చూపిస్తుంది. అట్లా ఏదో ఒకటి ఆ మోడల్ కి, లేదా మోడల్ కి ఛార్జర్ ఇవ్వట్లేదు. లెట్స్ చాలా వరకు అడాప్టర్స్ ఇప్పుడు ఛార్జర్స్ లేకుండా వస్తున్నాయి కదా కొన్ని ఫోన్స్, వాటికి అట్లా ఇస్తాడు. లేదా లెట్స్ యూఎస్బి సి స్లాట్ ఉంది నేను కొన్న ఫోన్ కి, సో యూఎస్బి సి స్లాట్ ఉన్న హెడ్ ఫోన్స్ చూపిస్తుంది. అట్లా లేదు నేను వైర్డ్ హెడ్ ఫోన్స్ ఎక్కువ కొంటున్నాను, బ్లూటూత్ కొనట్లేదు అంటే నేను ప్రీవియస్ ప్యాటర్న్ చెక్ చేస్తుంది అనమాట. ప్రీవియస్ గా ఈ యూజర్ ఏం కొంటున్నాడు హెడ్ ఫోన్స్ లో, ఏదర్ బ్లూటూత్ కి వెళ్తున్నాడా, సి టైప్ కి వెళ్తున్నాడా, అండ్ సర్చ్ కూడా నేను ఏం సర్చ్ చేస్తున్నాను. వెదర్ యూసి యూఎస్బి సి టైప్ హెడ్ ఫోన్స్ అని సర్చ్ చేస్తున్నాను, బ్లూటూత్ అని సర్చ్ చేస్తున్నాను, నా సర్చ్ ప్యాటర్న్ కూడా అది అనలైజ్ చేస్తుంది. సో దట్ నేను ఏం సర్చ్ చేస్తున్నాను అది నాకు చూపిస్తే అక్కడ నేను అమెజాన్ లో నేను అది కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దట్స్ హౌ మిషన్ లెర్నింగ్ వర్క్స్. సో ఈ ప్రాసెస్ అంతా ఇద్దరు ఉంటే జస్ట్ ఎనీబడి కెన్ డూ ఇట్. బట్ ఇక్కడ అమెజాన్.com కానీ ఇన్స్టాగ్రామ్ కానీ దే హ్యావ్ హ్యూజ్ డేటా బేసెస్ అనమాట. హ్యూజ్ యూజర్స్ ఉంటారు వీటికి. సో ఒక్కొక్క యూజర్ కి కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళి మన బిజినెస్ ని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాలి, సేల్స్ అయ్యేటట్టు చేయాలి అంటే ఇది మొత్తం ఒక ప్రాసెస్. మొత్తం ఈ డేటాను రీడ్ చేయడం ఇదంతా ఒక ఆటోమేట్ అవ్వాల్సిందే. సో దట్స్ వేర్ మిషన్ లెర్నింగ్ కమ్స్ ఇన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ వరకు క్లియర్ కదా?
ఎస్. సో యా, సో ఇక్కడ మనం డేటా లేక్ అన్నది ఒక స్టోరేజ్ కాన్సెప్ట్ కింద తీసుకుంటాం మనం. స్టోరేజ్ కాన్సెప్ట్ అంటే ఏంది, యాజ్ ఐ సెడ్ లైక్ దిస్ ఇస్ హ్యూజ్ చంక్స్ ఆఫ్ డేటా. అంటే నా ప్రీవియస్ ప్యాటర్న్ ఏంటి. ఓకే, టెక్స్ట్. ఓ యప్, ఓకే ఫైన్. యా, నా ప్రీవియస్ ప్యాటర్న్ ఏంటి, అండ్ లైక్ ప్రీవియస్ గా ఏం బై చేస్తున్నాడు, ప్రీవియస్ గా లైక్ ఏ ప్రొడక్ట్స్ కొన్నాడు, ప్రీవియస్ గా లైక్ దాని కలర్ ఏంటి, అన్ని చెక్ చేసుకుంటుంది అనమాట. దెర్ ఇస్ అ హ్యూజ్ సెట్ ఆఫ్ డేటా. ఆ డేటా ఏదర్ స్ట్రక్చర్డ్ అవ్వచ్చు, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, మోస్ట్లీ ఎట్లా చెప్పాలంటే ఒక సిఎస్వి ఫైల్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, ఆడియోస్ అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అన్నమాట. సో ఈ ఎనీథింగ్ మొత్తాన్ని మనం తీసుకొని దాన్ని మనం జస్ట్ ఒక డేటా ప్రాసెసింగ్ చేసి, అంటే వీడి ప్యాటర్న్ తెలుసుకొని దాన్ని అనలిటిక్స్ చేస్తాం. దట్స్ లైక్ ఇట్స్ మిషన్ లెర్నింగ్ మోడల్. అండ్ ఇక్కడ డేటా లేక్ కాన్సెప్ట్ ఏంది అంటే ఒక సెంట్రలైజ్డ్ రిపోజిటరీ. ఇది అంటే ఒక టూల్ కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ, ఒక కైండ్ ఆఫ్ స్టోరేజ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మీ అమెజాన్ S3 బకెట్ కూడా సెంట్రలైజ్డ్ రిపోజిటరీ అవ్వచ్చు, బికాస్ ఇట్ గివ్స్ మోర్ స్టోరేజ్ స్పేస్ అండ్ లైక్ అక్కడ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. యాజ్ యూ నో, దీన్ని మనం హారిజాంటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అన్నమాట, లైక్ యాజ్ మాసివ్ వాల్యూమ్స్ యాజ్ పాసిబుల్. సో అండ్ క్లౌడ్లో అయితే ఇది చాలా ఈజీ ఎక్స్పాన్షన్స్, ఎందుకంటే మీరు మేనేజ్ చేయరు కాబట్టి, సర్వర్స్ వేరే మేనేజ్ చేస్తారు కాబట్టి క్లౌడ్ డేటా లేక్స్ ఆర్ మోస్ట్ ప్రిఫర్డ్. మేబీ వన్ థింగ్ అజర్ డేటా లేక్ ఆర్ ఇన్ AWS గ్లూ, అలా కొన్ని టూల్స్ ఉన్నాయి, లైక్ కాంబినేషన్ ఆఫ్ టూల్స్కి వెళ్తుంది మాట ఇది. అండ్ సపోర్ట్స్ డైవర్సిఫైడ్ టైప్స్, లైక్ ఆ కాంబినేషన్ టూల్స్ లైక్ మనం ఫర్దర్ సెషన్స్కి వెళ్ళినప్పుడు చూద్దాం, నథింగ్ టు వరీ. అండ్ సపోర్ట్స్ డైవర్సిఫైడ్ టైప్స్ లైక్ యాజ్ ఐ సెడ్, ఇక్కడ మీరు ఏ డేటా టైప్ అయినా పెట్టుకోవచ్చు, లైక్ JSON, XML, ఇమేజ్, ఆడియో, PDFs, ఎనీథింగ్. అండ్ ద సేమ్ థింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ స్టోరేజ్, యాజ్ ఐ సెడ్ లైక్ మీరు యూల్ ఓన్లీ పే ఫర్ ద స్టోరేజ్ టైర్ యూ యూజ్, లైక్ యూల్ నాట్ యూస్ ఫర్, అంటే జనరల్గా ట్రెడిషనల్ డేటా వేర్ హౌస్లో ఏంటంటే ఒక సర్వర్ ర్యాక్ పెట్టుకుంటారు, ఆ సర్వర్ స్టోరేజ్ ఉన్నప్పుడు అది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు, ఇట్స్ మోర్ లైక్ DB. బట్ ఇక్కడ క్లౌడ్లో ఏంటంటే ఏ స్టోరేజ్కి అయితే వాడతామో దాంట్లోనే పే చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్స్ అ కాస్ట్ ఎఫెక్టివ్ స్టోరేజ్ as well. This is on a data link, a storage concept ఇది. సో దిస్ ఇస్ మోస్ట్ ప్రిఫర్డ్ స్టోరేజ్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ యూజ్డ్ ఇన్ ML అన్నమాట. ఇదే సేమ్ థింగ్ ఇక్కడ మనం ETL గురించి డిస్కస్ చేస్తాం. ఈ ETL మనం ఒక ETL అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ అంటే లైక్ ఇప్పుడు యాజ్ అ యూజర్ నేను అమెజాన్ లో 10 వాడుతున్నాను అండ్ విష్ణు వాడుతున్నాడు, అట్లా ఇది ఏంటంటే అందరి డేటా తీసుకోవడం అన్నమాట. ఈ డేటాని అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఫస్ట్. ఇట్స్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్, నేను బ్లాక్ కొంటున్నానా ఎక్కువ, బ్లూ కలర్ కొంటున్నానా ఎక్కువ, లైక్ నేను ఏ మొబైల్స్ చూస్తున్నాను, లైక్ నేను ఆండ్రాయిడ్ టైప్స్ చూస్తున్నానా. సో ఒక మొబైల్ చూస్తున్నప్పుడు నేను ఐఫోన్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళానా, ఒక ప్యాటర్న్, అండ్ ఐఫోన్ సర్చ్ చేస్తే నేను ఎన్నిసార్లు సర్చ్ చేశాను, కైండ్ ఆఫ్ కంప్లీట్ డేటాని ఫస్ట్ నేను తీసుకుంటాను. తీసుకున్నాక దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ట్రాన్స్ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ క్లీనింగ్ ఆఫ్ డేటా అన్నమాట. అంటే డూప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే వీడు ఐఫోన్ 2 సార్లు అదే ప్యాటర్న్ లో సెర్చ్ చేసాడు అన్నప్పుడు మోడల్ కి 2 సార్లు డేటా ఇచ్చి వేస్ట్ అది. సో ఆ సింగిల్ డేటా ఇస్ ఫైన్. సో డూప్లికేషన్స్ అండ్ స్టాండర్డైజ్ చేస్తాం అన్నమాట మొత్తం ఎంత. లెట్స్ సే ఇప్పుడు Amazon.com లో ఉంది మ్యాక్స్, ఇక్కడ కొంతమంది రూపీస్ లో కొంటారు, కొంతమంది యూరోస్ లో కొంటారు, కొంతమంది dirhams లో కొంటారు. బట్ నేను మోడల్కి ఇచ్చినప్పుడు కరెన్సీ మొత్తం ఒక లెవెల్లో తీసుకుంటాను అనమాట. జస్ట్ లైక్ అమెజాన్ ఇప్పుడు ఏంటంటే లైక్ US డాలర్స్లో తీసుకుంటుంది, లైక్ AWS.com. సేమ్ వే ఒక పర్టికులర్ ఫార్మాట్ నేను వచ్చేస్తాను, లైక్ కన్వర్జన్స్కి దేనికైనా, సో దట్ నా ML మోడల్ ఒక ఈజీ ప్రిడిక్షన్స్ తీసుకుంటుంది అని చెప్పి. అండ్ అగ్రిగేటింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక యావరేజ్గా ఎంత అవుతుంది, వీడు ఎంత కొంటున్నాడు, ఆ కైండ్ ఆఫ్ థింగ్ సేల్స్. సో దట్స్ అండర్ ట్రాన్స్ఫార్మ్ లైక్ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. అండ్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఈ మొత్తం మోడల్ని నేను తీసుకెళ్ళి, అంటే లైక్ ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటాని తీసుకెళ్ళి లోడ్ చేస్తాను. లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ML కి నేను ఇస్తాను అనమాట, ఒక ML మోడల్కి నేను ఇస్తాను. ఆ ML మోడల్ బేస్డ్ ఆన్ ఈ డేటాని అది ఓకే ప్యాటర్న్స్ అనలైజ్ చేసి నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ చూపించాలి అని వాడికి డిసైడ్ అవుతుంది అనమాట. సో విల్ గెట్ ఇన్ టు డెమో. సింపుల్గా డేటా ట్రాన్స్ఫర్మేషన్ యూజింగ్ ప్యాండాస్ విల్ యూజ్ దిస్. అంటే ఈ డెమో చేసినప్పుడు నేను ఒక డమ్మీ డేటా తీసుకున్నాను. దిస్ డమ్మీ డేటా ఇస్ నథింగ్ బట్ హియర్. అండ్ ఇది మోర్ లైక్ ఒక సేల్స్ డేటా తీసుకున్నాను అనమాట, జస్ట్ లైక్ ఎలక్ట్రానిక్ సేల్స్, లైక్ వీళ్ళు నా యూజర్స్ అనుకుందాం నాకున్న వెబ్సైట్లో. అండ్ వాళ్ళ అడ్రస్, ఫోన్ నంబర్, వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్ ఐడి, ప్రతి ప్రొడక్ట్ ఒక ప్రొడక్ట్ ఐడి ఉంటుంది కదా, సేమ్ వే ప్రొడక్ట్ నేమ్స్ అండ్ ఎన్ని క్వాంటిటీస్ కొంటున్నాడు వాడు, 2 క్వాంటిటీస్ కొంటున్నాడు, ఇది ప్రైస్ ఎంత, 287. సేమ్ వే మానిటర్ ప్రైస్ ఎంత, వెబ్ క్యామ్ ప్రైస్ ఎంత, మౌస్ ప్రైస్ ఎంత, కైండ్ ఆఫ్. సో 3 క్వాంటిటీస్ అట్లా మాట. సో ఇదంతా నేను డేటా తీసుకున్నప్పుడు జస్ట్ డౌన్లోడ్ ద రా ఫైల్. అంటే మీకు చెప్తున్నా, జస్ట్ డౌన్లోడ్ చేసినాక
జనరల్గా నేనైతే ఇక్కడ పాండాస్ వాడుతున్నప్పుడు జూపిటర్ నోట్బుక్ వాడుతున్నాను. జూపిటర్ నోట్బుక్ ఇస్ నథింగ్ బట్ మీకు పైథాన్లోని ఒక్కొక్క సింగిల్ కోడ్ తీసుకోవచ్చు మాట. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ పయోడైడ్, ఇది తీసుకోండి పయోడైడ్. అండ్ ఎస్, పయోడైడ్ తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తాను అంటే యాజ్ అ సింపుల్ లైక్ ఫస్ట్ లైక్ పాండాస్ని ఇంపోర్ట్ చేస్తా. యా దిస్ ఇస్ ఓకే. ఫస్ట్ డేటాని, డౌన్లోడ్ అయిన డేటాని జస్ట్ అప్లోడ్ చేయండి ఫస్ట్. సో హియర్ ఇస్ మై డేటా. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద డేటా లైక్ దిస్ హాస్ మిస్సింగ్ వాల్యూస్ అనమాట. మోడల్కి మిస్సింగ్ వాల్యూస్ ఇస్తే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఆ కాలమ్స్లో ఉన్నప్పుడు. సో దిస్ ఇస్ సంథింగ్ విల్ డూ క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ యాజ్ వెల్. సో ఫర్ దట్ బిఫోర్ దట్ మనం ఏం చేస్తామంటే లైక్ సిన్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ విల్ డూ ఆన్ పాండాస్, విల్ ఇంపోర్ట్ పాండాస్ మాడ్యూల్. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు జూపిటర్ కానీ ఫస్ట్ టైం వాడుతున్నారు అంటే జస్ట్ క్లిక్ ఆన్ రన్. సో లైక్ ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది కదా. లేదు అంటే ఇంకొకటి కావాలంటే షిఫ్ట్ ప్లస్ రన్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ ప్రిఫర్. షిఫ్ట్ ప్లస్ రన్. అండ్ లైక్ ఎప్పుడైనా అది నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు అంటే లైక్ దేర్ ఇస్ సమ్ ఎర్రర్ ఇన్ ద లైన్ అని చెప్పి, ఒకవేళ ఇది ఆ లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది అంటే యువర్ కమాండ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ అని కైండ్ ఆఫ్ దట్ యూ కుడ్ సీ. అండ్ ఇది లైక్ జనరల్గా ఇప్పుడు నేను ఈ కమాండ్స్ అంతా .py ఫైల్లో పెట్టి Python 3 అని రన్ చేయొచ్చు. కానీ Jupyter 3లో బెనిఫిట్ ఏంటంటే నేను ఈచ్ లైన్ చెక్ చేయొచ్చు మాట. సో దట్స్ వర్ Jupyter 3 హ్యాస్ అ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్. ఎస్, నేను ఇంపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఏంటంటే నేను డేటాను రీడ్ చేస్తున్నాను. ఇది ఒక CSV ఫైల్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను కదా. సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద డేటా. అండ్ హియర్ మేక్ టేక్ కేర్ ఆఫ్ ద సింటాక్సెస్. ఇక్కడ కానీ మీరు డబుల్ కాలమ్లు ఇవ్వకపోతే దట్ డస్ నాట్ టేక్ దట్ యాజ్ CSV ఫైల్, అంటే ఎర్రర్ త్రో చేసేస్తుంది అన్నమాట. హవెవర్ మీకు ఎర్రర్స్ ఇక్కడ వస్తాయి, సో ఎర్రర్ పెట్టి రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, నథింగ్ టు వరీ. సో ఐ రెడ్ ద CSV ఫైల్, అంటే పాండాస్కి నేను ఇక్కడ ఒక CSV ఫైల్ ఉంది, ఎక్సెల్ ఫైల్, రీడ్ చేయని చెప్పిన. రీడ్ చేసిందో లేదో చూడడానికి ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ హెడ్. సో దిస్ ఇస్ హౌ హెడ్ ఇస్ లైక్ ఓన్లీ ఫస్ట్ ఫ్యూ రోస్. అలా కాదు నాకు మొత్తం కావాలి అంటే యా డిఎఫ్. జనరల్ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి చూపించట్లేదు కానీ దెర్ ఆర్ లైక్ 109, 110 rows అండ్ 7 columns. డిఎఫ్ ఇస్ లైక్ ఫుల్ లిస్ట్ చూపిస్తుంది మీకు. డిఎఫ్ డాట్ హెడ్ ఓన్లీ ఫ్యూ. సిమిలర్గా ఇన్ఫో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి ఇందులో లైక్ ఇంటిజర్స్ ఎన్ని ఉన్నాయి కైండ్ ఆఫ్. సో యాజ్ ఐ కుడ్ సి ఇక్కడ కస్టమర్ నేమ్ అని కాలం ఉంది, ఫోన్ నెంబర్ అనే కాలం ఉంది. కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్, ఈ కాలమ్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇందులోని లైక్ ఫ్లోట్ ఇంటిజర్స్ అనేవి రెండు ఉన్నాయి. లెట్స్ సే ఇంటిజర్స్ అనేవి రెండు ఉన్నాయి. ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 2.5, 3.5 డేటా టైప్. సో క్వాంటిటీ, ప్రైస్ అనేవి రెండు ఉన్నాయి. ఆబ్జెక్ట్ ఇస్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అనమాట, జేసన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, స్ట్రింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఇట్స్ డేటా టైప్ హియర్. సో ఇట్లా ఉంది మనకి డేటా. ఇది ఒక సమ్మరీ. అండ్ లైక్ వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ రీడ్. ఇప్పుడు నేను ఇందులోని నల్ వాల్యూస్ నేను రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నల్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని తెలుసుకుంటాను అనమాట ఫస్ట్. అండ్ ఇక్కడ కస్టమర్ నేమ్లో అయితే 0 నల్ వాల్యూస్, సో ఎవ్రీ కస్టమర్ నేమ్ కాలమ్ ఇస్ ఫుల్. సేమ్ వే ఫోన్ నెంబర్ అనేది 7 నల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ క్వాంటిటీ అన్నది 18 నల్ వాల్యూస్ ఉన్నాయి. క్వాంటిటీ ఇక్కడ నేను ఈ క్వాంటిటీ అన్న వాల్యూని నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్. అండ్ అందులో యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, లెట్స్ సే లైక్ 2, 1, 4, 3, అంటే క్వాంటిటీ అంటే ఎన్నైనా ఉండొచ్చు కదా. క్వాంటిటీ లెట్స్ సే 2, 3, 4 అని చాలా ఉన్నాయి నంబర్స్ అన్నప్పుడు రిపీట్ అవ్వకుండా. ఓకే, యా, రిపీట్ అవ్వని నంబర్స్ 2, 1, 4, 3 ఇవి కామన్గా ఉన్నాయి. అండ్ నాన్ ఇస్ నథింగ్ బట్ ఎంటీ వాల్యూ అని చెప్పి. నాన్ అంటే ఇది ఎన్ లైక్ నాట్ అసైన్డ్ అన్నట్టు అంతే, లేదా నల్ వాల్యూ అని అనుకోవచ్చు, నాన్ కాకుండా, సారీ. యా, ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఉన్నాయి అని నేను చెక్ చేయాలనుకుంటున్నాను క్వాంటిటీలోని. సో దిస్ ఇస్ హౌ యూ విల్ చెక్ అనమాట. నల్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. లెట్స్ సే లైక్ స్మార్ట్ ఫోన్ దగ్గర ఉంది, టామ్ హ్యారిస్ దగ్గర ఒక నల్ వాల్యూ ఉంది. ఇట్లా కాదు, నాకు ఇట్లా టేబుల్ లిస్ట్ మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంది, నాకు కొన్ని కాలమ్స్ తో చెక్ చేయాలని ఉంది. లెట్స్ సే ఏ ప్రొడక్ట్ ఐడికి అయితే క్వాంటిటీ నల్ ఉందో నాకు చెక్ చేయాలని ఉంది, ఆర్ ఏ ప్రొడక్ట్ నేమ్ క్వాంటిటీ నేమ్ నల్ ఉందని చెక్ చేయాలని ఉంది అన్నప్పుడు యూ కుడ్ ఇంక్లూడ్ ఓన్లీ దోస్ కాలమ్స్ అన్నమాట యూజింగ్ దీస్ కమాండ్స్. డిఎఫ్ అంటే ఇక్కడ జస్ట్ డేటా ఫ్రేమ్. ఇందులో క్వాంటిటీ అన్న కాలంలోని నేను నల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఈ కాలమ్స్ చూపించు నాకు క్వాంటిటీ, ప్రొడక్ట్ నేమ్ అండ్ ప్రైస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ షోడ్. అండ్ ఇక్కడ ఉండేది లైక్ 5, 19 అండ్ ఎవ్రీథింగ్, దీస్ ఆర్ ఇండెక్సెస్ ఆఫ్ పాండాస్ అన్నమాట, నాట్ యువర్ ఒరిజినల్ వన్స్. యాజ్ యూ కుడ్ సి ఇక్కడ 1, 2, 3, 4 అని ఏం లేవు, దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇండెక్సెస్. అండ్ మనం ఈ ఇండెక్సెస్ రిమూవ్ కూడా చేసుకుందాం, లైక్ కొద్దిగా లైక్ సెషన్ ఫర్దర్ వెళ్ళే ముందు చెప్తాను నేను.
అండ్ క్వాంటిటీ మీడియన్. మీడియన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆ ఎంటీ వాల్యూ నేను ఫిల్ చేయాలనుకుంటున్నా. అంటే మీ ఇష్టం, నన్నైనా ఫిల్ చేసుకోవచ్చు, జీరో అయినా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకున్నప్పుడు నేను మీడియన్లో ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ వన్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ, ఇట్స్ లైక్ ఎంఎల్ మోడల్ మనం ఇక్కడ మాక్సిమం ప్రిడిక్షన్స్లోనే వాడతాం కాబట్టి మనం ఒక కైండ్ ఆఫ్ మీడియన్ తీసుకుంటాం. మీడియన్ ఇస్ నథింగ్ బట్ లెట్స్ ఏ మ్యాథ్స్ స్టాటిస్టికల్ ఫార్ములాస్లోని. ఓకే, యా, మేబీ ఇది ఆల్రెడీ ఉన్నట్టుంది. యా, గ్రేట్. ఇప్పుడు 1 2 4 7 6 అన్న వాల్యూస్ ఉన్నాయి. ఈ 1 2 4 7 6 అన్న వాల్యూల్లోని లెట్స్ ఏ ఒక వాల్యూస్ ఉన్నాయి మనకి. ఆ వాల్యూస్లోని ఫస్ట్ నేనేం చేస్తానంటే అరేంజింగ్ ఆర్డర్లోని అరేంజ్ చేసుకుంటాను ఫస్ట్. సో 1 2 4 6 7, ఇఫ్ ఇట్ ఇస్ ఆడ్ నంబర్, లెట్స్ ఏ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, లైక్ 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్స్ ఆడ్ నంబర్, మిడిల్ వన్ ఎప్పుడు మనకి మీడియన్ అయిపోద్ది. సో 4 ఇస్ ద మీడియన్. సేమ్ వే ఇప్పుడు మనకి 8 ఉంది. 8 ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే యావరేజ్ ఆఫ్, ఇక్కడ రెండు నంబర్స్ మిడిల్లోకి వచ్చేసినాయి. 4 + 6 10, 10/2 5. అప్పుడు మీడియన్ అనేది 5 అవుతుంది. సో దట్స్ హౌ మీడియన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ స్టాటిస్టిక్స్. అండ్ లైక్ మీడియన్ క్యాలిక్యులేట్ చేసేసాం మనం. లెట్స్ ఏ క్యాలిక్యులేట్ చేయలేదా? యా. సో ఇప్పుడు మనం మీడియన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తే అండ్ యూ వాంట్ టు సీ వాట్స్ ద వాల్యూ ఆఫ్ మీడియన్. సో మీడియన్ అనేది 2.0 వచ్చింది. నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆ నల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా క్వాంటిటీ దగ్గర, దానికి 2.0 అని చెప్పి నేను ఫిల్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను ఇది వేరియబుల్ ఇచ్చాను. క్వాంటిటీ మీడియన్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ హియర్. ఆ వేరియబుల్కి నేను దీని మీడియన్ అని అసైన్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ ఫిల్ చేస్తాం అన్నమాట ఆ కాలమ్స్ మొత్తం. ఓకే, యా, ఫిల్ చేసేసినాం. సో ఇక్కడ ఫిల్ ఎన్ని అంటే ఫిల్ నల్ వాల్యూ అని చెప్పేసి క్వాంటిటీ అన్న కాలంలో క్వాంటిటీ మీడియన్ అని చెప్పి ఫిల్ చేయి నల్ వాల్యూస్ అన్ని అని చెప్పినాను నేను. సో ఇక్కడ ఇంకొకటి మనకి ఇక్కడ నల్ వాల్యూస్ ఏమేమి కనిపించినాయి అంటే ఒకటి యా, ఇంకొకటి ఫోన్ నంబర్, ఇంకొకటి అడ్రస్. ఈ రెండిట్లో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. సో దీంట్లో నేను అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ఇవి కూడా నేను ఎంటీ వాల్యూస్ సమ్ ర్యాండమ్ గా, ఫోన్ నంబర్ నాకు తెలియదు కాబట్టి ఐ కెన్ నాట్ గెస్, లైక్ ర్యాండమ్ నంబర్ ఏది పెడితే అది నేను ఇవ్వకూడదు కాబట్టి వాట్ ఐల్ డూ ఇస్ లైక్ అన్నోన్ అని పెట్టేస్తాను అనమాట, సింపుల్ గా. సో అన్నోన్. సేమ్ వే అడ్రస్ కూడా నేను ఏది పెడితే అది ఇవ్వకూడదు కాబట్టి ఫర్ ఎన్ ఎంఎల్ మోడల్ డేటా, బికాస్ ఇట్ కుడ్ గో ఫర్ ఒక రాంగ్ అడ్రస్ ఇస్తే ఇట్ కుడ్ యాక్చువల్లీ క్రియేట్ లాట్ ఆఫ్ ఇష్యూస్, రైట్? సో అందుకు నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ అడ్రస్. అడ్రస్ అన్న కాలం కూడా నేను అన్నోన్ అని ఇస్తున్నా. అండ్ మేక్ షూర్ దెర్ ఇస్ నో స్పేస్ బిట్వీన్, ఒకవేళ కమెంట్ పెడితే, ఎందుకంటే ఇక్కడ మీరు స్పేస్ తీసుకుంటే ఇట్లా యాక్చువల్లీ త్రో. ఓకే, ఇది ఎర్రర్ త్రో చేయలేదు. కొన్నిసార్లు ఎర్రర్ త్రో చేసుకుంటూ వెళ్ళిపోయింది నాకు. ఫైన్. కొన్నిసార్లు లైక్ నాట్ టు గివ్ మచ్ స్పేస్. యా, ఫైన్, నాట్ ఎవర్. ఇప్పుడు నేను నల్ వాల్యూస్ చెక్ చేస్తే లెట్ మీ చెక్ ఫర్ నల్ వాల్యూస్ అగైన్. యా, బిఫోర్ ఐ మూవ్ ఫర్దర్. యాజ్ యూ కుడ్ సి ఇప్పుడు మనకి నల్ వాల్యూస్ ఏం లేవు. నల్ వాల్యూస్ లేవు, గ్రేట్. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం మనకి యాక్చువల్గా క్లీన్ అయిపోయింది. అంటే లైక్ నల్ వాల్యూస్ ఏం లేవు. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే దిస్ డేటా ఇస్ నాట్ అప్డేటెడ్. ఇదేం చేస్తుంది అంటే ఒక ఇంటర్నల్గా దాని డేటా అది అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఉన్న డేటాని డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే లైక్ దీంట్లో మనం అప్డేట్ చేయకుండా ఒక కొత్త డేటానే తీసుకోవచ్చు. ఆ డేటాని లైక్ వీఆర్ యాక్చువల్లీ ఇప్పటి వరకు చేసిన చేంజెస్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక కొత్త డేటాకి పెట్టుకుంటాం. అండ్ ఇండెక్స్ ఇందాక చెప్పాను కదా, లైక్ పాండాస్ తీసుకుంటే నంబర్స్ అవి మనం వద్దు అని చెప్తున్నాం అంతే. ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ అని అంతే. సో యాజ్ యూ కుడ్ సి, యాజ్ ఐ సెడ్, 2 CSV ఇప్పటి వరకు చేసిన చేంజెస్ అన్ని క్లీన్ డేటా డాట్ సిఎస్వి అన్న ఫైల్లో సేవ్ చేయని చెప్పిన. సో క్లీన్ డేటా డాట్ సిఎస్వి ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది. సో క్లీన్ డేటాలోని యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఎంటీ స్పేస్ అనమాట. సో యూ ఆర్ సక్సెస్ఫుల్లీ క్లీన్ ద డేటా. ఇంకొకటి కూడా చేయొచ్చు, లైక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. విల్ లేబుల్ ద డేటా. డేటాను లేబుల్ చేయడం అలాగ చెప్తాను. ఫస్ట్ యాక్చువల్గా ఈ కమాండ్స్ దేనికని చెప్తాను. లెట్ మీ రన్ ద ఫస్ట్ బిన్స్ లేబుల్స్.
యా. సో ఇక్కడ ఏం జరిగిందంటే నేను బిన్లో ఏం చేశానంటే 1 to 2 అన్నది లైక్ క్వాంటిటీ, నేను ఏం చేశానంటే ఇక్కడ క్వాంటిటీ అన్న కాలం ఉంది కదా, ఆ క్వాంటిటీ అన్న కాలంలో 1 to 2 రేంజ్ ఏ ఉన్నా సరే దాన్ని లో అని పెట్టుకో. సేమ్ వే 2 to 3 అన్న రేంజ్ ఏమున్నా సరే దాన్ని మీడియం అని పెట్టుకో. అండ్ 3 to 4 రేంజ్లో ఏ ఉన్నా సరే ప్రొడక్ట్స్ హై అని పెట్టుకో అని చెప్పాను. అండ్ లైక్ ఆ క్వాంటిటీకి నేను ఒక క్వాంటిటీ లేబుల్ అని చెప్పి ఒక కొత్త కాలమ్ని యాడ్ చేశాను. ఆ కాలంలోని ఇది లైక్ లో, మీడియం, హై అని చెప్పి నేను లేబుల్స్ని స్టాండర్డైజ్ చేశాను అనమాట. వై ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్సో విల్ బి నోన్. ఇక్కడ మ్, అంటే అయిందా లేదా చెక్ చేయడానికి, ఒక కొత్త కాలం ఫామ్ అయిందా లేదా చెక్ చేయడానికి యూ కుడ్ యాక్చువల్లీ గో ఫర్ దిస్. సో యాజ్ యూ కుడ్ సీ, క్వాంటిటీ 2 ఉన్నప్పుడు దాని వాల్యూ లో చూపించింది, దీని వాల్యూ 1 ఉన్నప్పుడు దాని వాల్యూ లో, అండ్ 4 ఉన్నప్పుడు దాని వాల్యూ హై చూపించింది. కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్ లేబులింగ్ చేసేసింది. అండ్ హెడ్ అంటే యాజ్ ఐ సెడ్ లైక్ ఓన్లీ ఫస్ట్ ఫ్యూ రోజే చూపిస్తుంది. అండ్ సేమ్ వే ఇప్పటి వరకు నేను చేసిన డేటాని మళ్ళీ ఉన్న డేటాని డిస్టర్బ్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్ డేటా అనమాట. యాజ్ యూ కెన్ సీ దెర్ ఇస్ లైక్ న్యూ డేటా, ట్రాన్స్ఫార్మ్డ్ డేటా. ఇక్కడ ఎంఎల్ మోడల్కి ఈ ఒక లేబులింగ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, లెట్స్ సే ఇప్పుడు జాండోయ్ అనే వ్యక్తి ఉన్నాడు. జాండోయ్ అన్న వ్యక్తి హెడ్ ఫోన్స్ చాలా తక్కువ కొంటున్నాడు అన్నప్పుడు వీడికి హెడ్ ఫోన్స్ ఎక్కువ చూపించి వేస్ట్, కైండ్ ఆఫ్ లైక్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ డిజైన్స్ ఎన్ని వచ్చినా సరే, బికాస్ ఈస్ బయింగ్ అ వెరీ లో క్వాంటిటీ. అండ్ ద సేమ్ వే అదే జాండోయ్ మీడియం అంటే మౌసెస్ చూపిస్తే కొద్దిగా ఎక్కువగా కొంటున్నాడు అని చెప్పేసి. అండ్ ఐ థింక్ లైక్ దేర్ ఇస్ జాండోయ్ అగైన్ ఇందాక చూసినాం. జాండోయ్ మళ్ళీ రాలేదా? యా. ఓకే. దీనికి మౌస్ ఫైన్. సేమ్ వే మనకి ఇప్పుడు హై, లెట్స్ ఏ హై చూసుకుందాం. జాన్ స్మిత్ ఏం చేస్తున్నాడు అంటే వెబ్ క్యామ్స్ అను చాలా ఎక్కువ కొంటున్నాడు. సో లైక్ హీ హాజ్ యూజెస్ విత్ లైక్ వెబ్ క్యామ్స్. వాడికి షాప్ ఉండొచ్చు, లైక్ లేదా సీసీటీవీ ఇన్స్టాలర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో బీయింగ్ అన్ ఈ కామర్స్ వెబ్సైట్, నేను జాన్ స్మిత్ కి ఎక్కువ టార్గెట్ చేయాలనుకుంటేది వెబ్ క్యామ్స్. ద సేమ్ వే హై లైక్ కీబోర్డ్ అన్నది లైక్ ఎమిలీ డేవిస్ అన్నవాడు నేను ఎక్కువ టార్గెట్ చేయొచ్చు. దట్స్ హౌ ML model understands the patterns అన్నమాట, based on the way you standardize labels and like you aggregate the data. సో దీని ద్వారా మనకి సేల్స్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ అ డేటా దట్స్ ట్రాన్స్ఫార్మ్డ్. అండ్ దీన్ని యాక్చువల్గా మనం ఎంఎల్ మోడల్లో లోడ్ చేస్తాం, విచ్ విల్ లెర్న్ ఫర్దర్ ఇన్ ద సెషన్స్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మ్ వరకు క్లియర్ కదా అందరూ, లైక్ హౌ ఈ డేటా ఎందుకు లైక్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి బిఫోర్ లోడింగ్ అని చెప్పేసి. క్లియరా? Clear, clear. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ద స్క్రీన్ షేర్. ఓకే, ఓ రికార్డింగ్ కూడా ఆపేద్దాం.